ప్రియులారా, ఇక్కడ ఈ 2 సంతానాలు మనం చూసాం. ఒకటి ఇస్మాయేలు, రెండవది కెతురు యొక్క సంతానము. వీరు ఎవ్వరు కూడా అబ్రహాము చివరి వరకు ఏం చేయలేదు, ఉండనట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఇస్సాకు మాత్రం ఏమయ్యాడు, వాగ్దాన సంతానము. ఒక దినం వస్తుంది, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఇస్మాయిల్ లాంటి వారిని, కెతురా సంతాన్ని ఏం చేస్తాడు, ఇస్సాకు నుంచి ఏం చేస్తాడు, వారి నుంచి వేరు చేస్తాడు. ఒక ఇస్సాకును మాత్రం దేవుడు ఏం చేస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు. అతన్నే వారసునిగా చేస్తాడు. అర్థమైందా? ఆయన కలిగినటువంటి అన్నిట్లో వారసుడు. అలాగే ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానానికి అర్థమైందా, ఏంది వారసుడు. ఏ వాగ్దానం? క్రీస్తుని కూర్చున్న వాగ్దానం, స్త్రీ సంతానం మీద వాగ్దానము కూడా అతని ద్వారానే ఏమవుతుంది, ఆ ఆశీర్వాదం కూడా ప్రేమలారా ఆ ఇస్సాకుకి ఏమవుతుంది, లభిస్తుంది. ఈ విషయాన్ని మనకు బాగా అర్థం చేసుకోవాలి ప్రేమలారా. అయితే ఇప్పుడు మనము గ్రహించవలసింది, అర్థం చేసుకోవాల్సింది, పరిశీలన చేసుకుంటే ఏంటంటే, నిజంగా అబ్రహాముకి ఇస్సాకు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉన్నామా లేదనేటువంటిది బాగా పరిశీలన చేసుకోవాల్సిన విషయమై ఉంది ప్రేమలారా. అన్నిటిలో చూసాం, ఇస్సాకు ఏం చేశాడంట, పాలు విడిచాడంట. అర్థమైందా? పాలు విడడం ఏంటిది ప్రియులారా? పాలు విడడం అర్థం ఏంటండి, ఆత్మీయంగా ఎదగటం. అర్థమైందా? పసిపిల్ల స్థితి అంటే ఏంటిది, మనం చూసాం. మొట్టమొదటి ఏంటిది, శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్న వారందరూ ఎవరండి, పసిపిల్ల లాంటి వారే. నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలైనా నీ స్వభావంలో మార్పు లేకుండా ఇంకా శరీర సంబంధమైన స్వభావమే కలిగి ఉన్నట్లయితే నువ్వు ఇంకెవరు, ఆత్మీయ ఎదగనట్టే, నువ్వు వారసుడు కాలేవు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. గల్తీలు నేను చదువుకున్నాక చివరిలో చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన బిల్లారా, గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసులు అన్నిటికీ కర్త ఉన్నాను, బాలు ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. నువ్వు ఇంకా కూడా రక్షణ పొంది దేవుని ఇంట్లో జన్మించి, అర్థమైందండి, దేవుని కుమారుడు ఉండి ఆయన ఇంట్లో ఉండి కూడా నువ్వు ఇంకా పసిపిల్లవాడి వల్ల ఉన్నట్లయితే ప్రియమైన బిల్లారా, ఏం కావాలి, నువ్వెవరివి, దాసునికి ఎవరికి అర్థమైంద, కుమారుడికి ఎలాంటి తేడా ఉండదంట. అర్థమవుతుందండి? ఉదాహరణకి మన దగ్గర వాహనం ఉందనుకోండి, బైక్ ఉంది, కారు ఉంది అనుకుందాం, ఉంది కదండి. ఇప్పుడు మన కుమారుడు ఉన్నాడు, వానికి నడపమని ఎప్పుడు తాళపు చెవులు ఇస్తారు మీరు? వీడు కొడుకు కదా, ఎలాగైనా వారసుడే కదా అనుకొని 5 సంవత్సరాలకి ఇప్పుడు వీడు ఉన్న లెమియల్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేస్తారా కేసు ఇచ్చేస్తావా? నడపమని నువ్వు వెనక కూర్చుంటావా? బైక్ ఇస్తావా? ఇవ్వవు. కాను తీసుకుపోయి ఏం చేస్తావు? ఇప్పుడు చేయవలసిన పని అనేది, అరే అది ఇది అతుడు ఇంతుడు అని తుడిపిస్తావు తప్ప కార్ కేసు నువ్వు ఎప్పుడు ఇవ్వవు. ఎందుకు? వాడు ఇంకా బాల్డ్గా ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని అధికారాలు కూడా ఇవ్వడు, అంటే కృపావరాలు ఇవ్వడు, అలాగే సంఘంలో కొన్ని బాధ్యతలు ఇవ్వడు. దేవుడు మనల్ని వాడుకోవడం, వాడకపడాలని ఆశ ఉన్నా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని వాడుకోడు. కారణం ఏంటంటే ఏం కావాలి, ఆత్మీయంగా ఏం చేయాలి, ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి. కొంతమంది ప్రియులారా, మరి కొంతమంది ఆత్మీయంగా ఎదగరు. ఇంకా వాళ్ళు ఏముంటుంది, శరీర సంబంధమైన స్వభావం ఉంటుంది. వాళ్ళు ఇంకా కోపము, పగ, ఇంకా కొట్లాడే స్వభావము, లేదా రకరకాల స్వభావాలు ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, బహుశా తర్వాత వచ్చినటువంటి కొంతమంది రక్షణ పొంది ఆత్మీయ ఎదిగితే ఒకవేళ వారికి కొన్ని అధికారులు ఇస్తే వీళ్ళకి ఏమొచ్చేస్తారు తెలుసా? ఏమొస్తుంది, నేను చాలా సీనియర్ని, నన్ను పట్టించుకోకుండా నిన్నమ్మని వచ్చిన పిల్లలకి ఏం చేస్తున్నారు, ఇస్తున్నారు. చాలామంది ఏం చేస్తారు, అలిగిపోతూ ఉంటారు. ఇది కూడా ప్రియమైన బిడ్డలారా ఏంటి, ఈ యొక్క శరీర స్వభావం కలిగినటువంటి వారి యొక్క పిల్లలు, అంటే వీరు ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నారు, పసిపిల్లలాగా ఉన్నారండి. అర్థమవుతుందండి? కాబట్టి
ఈ పసిపిల్లలకి ఏమాత్రం అధికారమో దొరకదు. నువ్వు ఒకవేళ దేవుని కొరకు జీవించాలనుకుంటే, దేవుని నిన్ను వాడుకోవాలనుకుంటే, దేవుని నిన్ను బలపరిచి నిన్ను ఆశ్రయించాలనుకుంటే నువ్వేం కావాలి తెలుసా? ఆత్మీయంగా ఎదగాలి. నీ శరీర సంబంధమైన క్రియలన్నీ ఏం చేయాలి? వచ్చి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం మనకు క్లియర్గా తెలియపరుస్తుంది ప్రియమైన బిల్లారా. కానీ ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం ప్రియమైన బిల్లారా. ఈ శరీర సంబంధమైన స్వభావం ఏంటిదో ప్రియులారా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. మరికొన్ని రాసిన పత్రిక నేను చదువుకున్నాం కదా, చదువు ఒకసారి. మరికొన్ని రాసిన 3వ అధ్యాయము. చాలండి, చాలు. అంటున్నాడు మిమ్మల్ని పాలతోనే పెంచాను. పాలంటే అర్థం ఏంటంటే మూలపాఠాలు. మూలపాఠాలు అంటే ఏంటిది? యేసయ్యని ఎలా నమ్ముకోవాలి, అర్థమైందండి. మనం కావాలంటే మనము ఎబ్రీ రాసిన పత్రిక 6:1 రాయబడి ఉంది మూలోపదేశాలు. అర్థమైంది, చదవండి ఒకసారి అది. ఎబ్రీ రాసిన పత్రిక 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజం గురించిన బోధయో, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదిని మరల వైక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణగుటకు సాగిపోదుము. వీరికి ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు దేవుని ఇలా నమ్ముకోవాలి, అలా విశ్వసించాలి, ఇలా విశ్వసించాలి అని ఏం చేయాలి? వారికి ఇంకా విశ్వాసం గురించి బోధించాలి, మారు మనసు గురించి బోధించాలి. అమ్మ మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి, అది మారాలి, ఇది మారాలి, అది విడిచిపెట్టి ఇది ఏం చేయాలి? ఎప్పుడు అదే చెప్తూ ఉండాలి. ఇంకా ఎప్పుడు ఏం చేయాలి? అది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు ఏం చేయాలి? చిన్నపిల్లకి చెప్తాం కదా, వాడికి చెప్తాం చూడండి, అలా చెప్తూ ఉండాలి. అర్థమైందండి? ఇలాంటి స్వభావం కలిగిన వారు ఏంటిది? ఏంటమ్మా? పసిపిల్లలు. అర్థమైందండి? ఇంకా చెప్తూనే ఉండాలి. ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోరు. నేను ఎవరిని, నా స్థానం ఏంటిది, నేను చేయవలసింది ఏంటిది, నేను ఏం చేయకూడదు అన్నటువంటి స్థితి ఇంకా వారికి చాలామందికి తెలియదు. కారణం ఏంటిదంటే వారు ఇంకా ఏమై ఉన్నారు? పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. పాలు విడవలేదండి. అండ్ వారిని బట్టి ఏం చేస్తుంటాడు దేవుడు కూడా ఏం చేస్తాడు? అబ్రహాము దుఃఖపైన అబ్రహాము సంతోషించినట్టుగా దేవుడు కూడా మన విషయం ఏం కాదు, సంతోషించలేకపోతాడు. ఎందుకంటే మనం ఇంకేం చేయలేదండి, పాలు తాగుతూనే ఉన్నాం. ఇంకా పాలు విడిస్తే సంతోషం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం తప్పు చేస్తాం మనకు తెలియదు, మనం శుద్ధి చేసుకోలేం. పసిపిల్లలు ఏం చేస్తారండి? 1, 2కి అన్ని కూర్చుంటారు, ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. మంచి బట్టలు వేసినా కూడా దాని విలువ వారికి తెలియదు. అందుకే ఎప్పుడు వారు ఎప్పుడు ఏం చేయాలి? మనము ఉంటుంటాం, చెప్తూనే ఉంటాం, 24 గంటలు చెప్తూనే ఉంటాం, ఒంటరిగా విడిచిపెట్టాం. అలాగే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ఎప్పుడు పాస్టర్ వెనుకుండా ఏం చేయాలి? పాస్టర్ని వెనుకోవాలి, చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి. అది చేయొద్దు, అక్కడ కూర్చోవద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది తప్పు. ప్రతి దానికి అడుగుతూ ఉంటారు, లేదు అది చేయాలా, ఇది చేయాలా, ఏంటి ఏంటి అని. వాళ్ళు ఇస్మాయిల్ లాంటి వారు కూడా ఉంటారు. వాళ్ళకి తెలుసు చేయకూడదని తెలిసి మళ్ళీ ఏం చేస్తారు? వచ్చి అడుగుతుంటారు. వాళ్ళని చేయకూడదని తెలుస్తూ మళ్ళీ ఏం చేస్తారు? వచ్చి అడుగుతుంటారు, సాకులు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎవరిదంటే వీళ్ళంతా ఎవరు? శరీర సంబంధమైన ప్రజలు. అర్థమైందా? అలాంటి వారిని బట్టి ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళు పసిపిల్ల స్థితి, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. కాబట్టి ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అన్ని విషయాల్లో ఎదగాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక్క విషయంలో కాదంట. చూడండి, కావంటే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులు ఉంటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇక్కడ అన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఏంటంటమ్మా? క్రీస్తువులు ఉంటకు మనం అన్ని విషయాలు ఏం కావాలి? ఎదగాలి. ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచంలో మనము కూడా పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి మనిషి యొక్క తాపత్రం ఏంటిది?
ఏదో రకం ఎదగాలనే కదా శారీరకంగా ఎదుగుతున్నాం కదా, భౌతికంగా ఎదుగుతున్నాం, అలాగే లోకరీతిగా అంటే ఏం చేయాలి, ఉద్యోగంలో ఎదగాలి, ఇంకా అనేక రకాలు ఎదగాలని ఒక ప్రయాస. ప్రపంచం అంతా ఎదుగుతుందో ఉంది, ఎదుటి కొరకు ఏం చేస్తుంది, ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం ఎదగవలసింది ఏంటిది, క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. నీ గురి, నీ యొక్క ఏంటిది, అది ఏమంటారు, నీ యొక్క గురి కాకుండా నీ యొక్క ఏమంటారు దాన్ని, నీ యొక్క స్టాండర్డ్ అర్థమైందా, ఏం తెలుసా, క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నీ స్టాండర్డ్ ఎవరండి, యేసు ప్రభు. అందుకే ఎప్పుడు కూడా యేసు ప్రభుతో పోల్చుకోవాలి. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి, యేసు ప్రభుతో పోల్చుకోవాలి, మనుషులతో కాదు, అదా మన పక్క వాళ్ళతో కాదు, మన తోటి సహోదరితో కాదు, అర్థమైందా, లేదా పాస్టర్తో కాదు, ఇంకెవరితో కాదు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏమై ఉన్నారు, బలహీనత, ఏదో ఒక లోపం ఉంటుంది. నాలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. లోపం లేనివాడు ఎవరు లేరండి. లోపం లేని వారు ఎవరు ఉన్నారంటే ఎవరు, అయినా యేసుప్రభు మాత్రమే. నేను యేసుప్రభుని చూస్తున్నాను, మీరు కూడా ఎవరిని చూడాలి, యేసుప్రభుని చూడాలి. ప్రియమైన సహోదరులు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎదగవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుకనే పసిపిల్లగా ఉండడానికి వీలు లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. పసిపిల్లలు రెండవ లక్షణం ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా, ఎబ్రీ రాసిన పత్రిక 5:11 చదవండి. 5:11 ఇందును గురించి మేము చెప్పవలసినది అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మీకు మరలా బోధింపవలసి వచ్చను. హల్లెలూయా. ఇక్కడ బాగా వినండి. ఏంటంట, మీరు ఈ కాలం బట్టి చూస్తే ఏంటంట, బోధకులకు ఉండాలంట. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది, పాస్టర్ల గురించా, ఎవరి గురించి అంట, విశ్వాసుల గురించి చెప్తున్నాడు. చాలా మంది విశ్వాసి కాదు ప్రేమ. ఏమై ఉండాలంట, బోధకులు అంటే ఏంటిది, ఇంకొకరికి చెప్పే స్థితిలో ఉండాలి, చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. మనం చెప్పించుకునే స్థితిలో ఉన్నామా, చెప్పే స్థితిలో ఉన్నామా? మనం ఇరుగు పొరుగుకి, అర్థమైందా, ఏం కావాలి, చెప్పేవారు ఉండాలి. కొత్తగా వచ్చిన విశ్వాసకి ఏం చేయాలి, వారికి బోధించేవారుగా ఉండాలి. లేదు ఒకరోజు మనకు బుద్ధి చెప్పేటట్టుగా మనం ఉండకూడదండి. కొంతమందికి అర్థం కాదు, ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, కొంతమంది అట్లాగే ఉంటారు. అర్థమైందా, వీళ్ళెవరు, పసిపిల్లలాగా మరుగుజ్జులు ఉంటారు కదండి, మరుగులేండి, అది ఎంత వయసు అయినా అంతే ఉంటారు. అలా ఉండటం వలన పరలోకపు తండ్రికి, నిన్ను కన్న తండ్రికి దుఃఖమే తప్ప, నీలో ఉన్న పరిశుద్ధాత్మకి దుఃఖమే తప్ప సంతోషము ఏ మాత్రం కూడా ఉండదనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళని. అయితే వినటకి ఏంటంట, వినటం ఏంటండి, వాక్యం వినటానికి, వాక్యం నేర్చుకోవడానికి చాలామందికి ఏముండదు, ఆశ ఉండదు. ఎవరికి వాళ్ళు కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. ఎవరిగారు మనకి ఇంత చాలు, కొంత ఏర్పాటు చేయాలి. అంతేగాని నేను వాక్యం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా లోతైన సత్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి అనే విషయాన్ని ఆశ ఉండదు. నువ్వు గంట కూర్చున్నామంటే చాలా కష్టమే, తర నిద్ర వచ్చేస్తుంది. ఎందుకుంటుంది ఇంకా వినాలని. సరే వినడం తర్వాత చెప్తాం ప్రేమలారా, ఇంకా వాక్యం చదవాలి, వాక్యం ఏం చెప్తుంది, నేను చదివాను కదా, ఏం బోధిస్తుంది. ఎంతమంది కొద్దిసేపు పరిశ్రమ చేసి ధ్యానం చేస్తారు వాక్యం చదివేటప్పుడు? చదివా 2 అధ్యాయాలు చదివామ్మా, అయిపోయింది, తీసి పక్కన పెట్టదు కదా. పొద్దున అధ్యాయం చదవాలి, సాయంత్రం అధ్యాయం చదవాలి, అంతే. ఏం చదివాం కూడా కొన్నిసార్లు ఏముండదు, గుర్తుండదు, అంతే కదండి. ఈ వాక్యం ఏం చెప్తుంది, అర్థమైందండి? ఈ వాక్యం ఏం మాట్లాడుతుంది?
ఇంకొకరు మీకు చదువు రాకపోవచ్చు, చదువు రాకపోయినా ఇంకా జ్ఞాపకం ఎక్కువ ఉండాలి మీకు. చదువుకున్న వారికైనా చదువుకోకుండా ఉన్నటువంటి వాక్యం వింటున్నారు, ఎవరికి వినాలి ఎక్కువ వాక్యమో వారికి జ్ఞాపకం ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ నెంబర్ వేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆ వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏమవుతుంది, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నం తింటే సరిపోద్దని ఏం చేయాలండి, జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకుని ఏం చేయాలి, మనము దాన్ని నెమరు వేస్తూ ఉండాలి ప్రియమైన పిల్లారా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, వినుటకు ఏమై ఉన్నారంట, వీళ్ళు మందులై ఉన్నారంట. కొంతసేపు వాక్యం చెప్పగానే ఏమవుతుంది, ఇంకేం వింటాంలే, లేకుంటే చాలులే, మన వాళ్ళు ఇదంతా కాదులే, ఏమవుతుంది, వెంటనే డోర్స్ క్లోజ్ అయిపోద్ది. ఏ డోర్లు, ఒకదే డోర్లు క్లోజ్ చేసుకుంటాం. తర్వాత ఈ డోర్ క్లోజ్ అయిందనుకోండి, కళ్ళు కూడా మూసుకోపోద్ది. అర్థమైందా? హల్లెలూయా. కానీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ వినటానికి ఇష్టం లేని వారు, వాక్యం నేర్చుకోవడానికి ఇష్టం లేని వారు. ఇప్పుడు జూమ్ మీటింగ్ సోమవారము బేస్తవారము జరుగుతుంది. ఎంతమంది అటెండ్ అవుతారు? ఎవరు అటెండ్ అవ్వరు. కొంతమంది మాత్రం ఉన్నారు, అది కంటిన్యూగా అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ అందుకని సరే ఇది వినట్లేదు కదా, యూట్యూబ్లో పెడదామంటే అది ఎవడో వినట్లేదు. ఎవరో బయట వాళ్ళు వింటున్నారు, ఎవరికొరకు మనకెందుకు. చివరికి ప్రభా ఎవరు విన్నా వినకపోయినా నేను చేసే పనే చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. కేవలం ఈ నశించిపోయే లోకంలో బ్రతకడం కొరకే సమయం వెచ్చించకుండా దేవుని కొరకు కూడా ఏం చేయాలి, వెచ్చించడం నేర్చుకోవాలి. ఆత్మకు కూడా మనం ఏం చేయాలి, వెచ్చించడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎందుకు ఈ సమయం ఇస్తున్నాడండి? ఎందుకు ఈ సమయం ఇస్తున్నాడు? ఈ విలువ మనకి ఈ దినం గుర్తు లేకపోవచ్చు, ఈ విలువ నీకు తెలియకపోదు, ఒక దినం తెలుస్తుంది. అప్పుడు బాధపడతావు, అప్పుడు నీకేం దొరకదు, వాక్యం దొరకదు. అయ్యో ఇంక కొంచెం ఎదిగుంటే, ఇంకొంచెం తెలిసి ఉంటే నేను ఎదిగేవాని ఆత్మలో అనేట్టు అనుకుంటే వారు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఎవరంట, పసిపిల్లలు. వీళ్ళు కూడా ఎవరంట, పాలు తాగేటువంటి వారు. అందుకే వీళ్ళకి బలమైన ఆహారము. ఏంటి బలమైన ఆహారము? తేడా ఉంటుంది. ముందు పాలు తాగే స్థితి, తర్వాత ఆహారం తినే స్థితి, మళ్ళీ బలమైన ఆహారం తినే స్థితి, మాంసం తినే స్థితి. 3 స్థితులు ఉన్నాయి స్టాండర్డ్. అర్థమైందండి? మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు? పాలు తాగుతున్నారా, లేక మామూలు ఆహారం తింటున్నామా, లేదంటే ఇంకా బలమైన ఆహారం తింటున్నారా? కదా, తిండిలో కూడా ఆయా వయసును బట్టి ఆహారం తింటారు కదా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, పాలు తాగుతారు. పాలు విడవని ఏం చేస్తాం, అన్నం తింటూ ఉంటాం. అదేవిధంగా ఇంకొంచెం పెద్దగా అయ్యేటప్పటికి ఏం చేద్దాం, మాంసం తింటూ ఉంటారు. కొద్ది యవ్వన కాలం వచ్చేటప్పటికి ఇంక బిర్యానీలు బాగా లాగించేస్తారు, ఏది దొరుకుతుంది. అర్థమైందా? వింటున్నారండి? ఆ రీతికి ఏమవుతారు, ఎదుగుతున్న కొలది ప్రేమ వస్తూ ఉంటుంది. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్టాండర్డ్లో ఉన్నామో? ఏసై ఎవరి కొరకు వస్తున్నాడండి? చిన్నపిల్లని తీసుకోవడానికి వస్తుంటా? చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి కుమార్తె పాట పాడేద్దాం మంచిగానే, అంతే కదా. ప్రీడా అంటారు కదా, అని పాడతాం కదా. కానీ బాగా అర్థం చేసుకోవాలి, ఏ స్థితికి ఎదిగాము. పెళ్లి కుమార్తె ఎవరుంటారండి? ఎవరుంటారు? ఎదిగినటువంటి వారు ఉంటారు, కన్యకలు ఉంటారు. కన్యకలే కాదండి, దానికి తగినటువంటి రీతిగా సిద్ధపడినటువంటి వారు, అన్ని ఎరిగినటువంటి వారు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను, అలాగే అన్ని విషయాలు ఏమైనాయి ఎరిగిన వారే ఏం చేస్తారు, ఆయనతో పాటు ఉంటారు. అంతే కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు ఏం కోరుకుంటాడు? వివాహ విషయం వచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నేను ఏం చేశాను, నేను పీజీ చేశాను అనుకోండి ఉదాహరణకి. నీకు చదువులేని తీసుకొచ్చి అమ్మాయిని చేసుకుంటారా? మీరు అందరూ చదువుకున్నారు కదా, చదువులేని అమ్మాయిని చేసుకుంటారా అండి? ఏం కోరుకుంటావు? నాలాగా చదువుకున్న వ్యక్తి కావాలనుకుంటారు, అంతేనా? అవునా కదా రూబేన్? అంతేనా కదా?
అంతే కదండి, వాస్తవం అదే కదా. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు కదండి. మరి మనం అనుకుంటున్నప్పుడు యేసుప్రభు ఎలా అనుకుంటారు? అందుకే ఎదగాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది నీకు. ఇందులో చదువుతో సంబంధం లేదండి, అర్థమైందండి. పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాడు, సంఘ సహవాసం ఇవ్వబడింది, అలాగే అపోస్తులు, బోధకులు, ప్రవక్తలు, సువార్తికులు, ఇంకా సంఘ పెద్దలు, పరిచారకులు, ఇవందరినీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అందరి బోధలు ఒకే రీతిగా ఉన్నాయా? ఒక్కొక్కరు వారానికి దేవుడు ఇచ్చిన కృప చొప్పున ఏం చేస్తారు? సంఘ క్షేమవృద్ధి కొరకు ఏం బోధ చేస్తూ ఉంటారు. అది అందరికీ ఏం చేస్తుంది? ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు ఇవంతా? నువ్వు పరిపూర్ణ ఎదుట కొరకు. ఒక పెళ్లి కుమార్తెని సిద్ధపాటు చేసేటప్పుడు ఎంతమంది సిద్ధపాటు చేస్తారు కదండి. కానీ ఆ రీతిగా దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తున్నాడు. దానికి లోబడినప్పుడే మనం ఏం చేద్దాం? ఎదగలము. లేకపోతే ఏమవుతారండి? ప్రయోజనం లేకుండా పోతుంది. అలాగే ప్రియమైన బిలారా, ఎబ్రీ 5:13 కూడా చదవండి. మరియు 3వ వాక్యం ఏంటంట? నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వాడు ఎవరు? పాలు తాగేటువంటి వాడు. అంటే ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఏ వాక్యం మీద చదువుతున్నావో, ఏ వాక్యం మీద వింటున్నావో, ఏ ఉపదేశం నీకు ఇవ్వబడుతుందో అందులో ఏం చేయాలమ్మా? అనుభవపూర్వకంగా నువ్వేం చేయాలి? జీవించాలి. అంతేగాని అబ్బో నా వల్ల కాదు, వీడిని కూడా ఏం చేస్తాం? విడిచిపెట్టేసి యథావిధిగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నువ్వెవరివి? పసిపిల్లోడివే. అర్థమవుతుందండి? వాక్యం విన్ను ఎంత బాగా అర్థం. మనం ఎంత వాక్యం తెలుసని కాదు, ఎంతగా వాక్యాన్ని ప్రకారం జీవిస్తున్నావు, అనుభవపూర్వకంగా నడుస్తున్నావు, అప్పుడే అసలైన శక్తి నీకు దొరుకుతుంది, అప్పుడే ఆత్మీయ బలం నీకు దొరుకుతుంది. అర్థమవుతుందండి? ఎన్ని పరిస్థితులు వ్యతిరేకమైనప్పటికీ కూడా నువ్వేం చేయాలి? వాక్య ప్రకారం నడవటం నువ్వేం చేయాలి? నీ మటుకు నువ్వు నేర్చుకోవాలి, అనుభవించాలి, అనుభవపూర్వకంగా నడవాలి. అనుభవం లేనిటువంటి వారు ఏమంట? ప్రియమైన బిలారా, ఏంది? వాళ్ళు కూడా ఎవరు? పసి బౌలర్ అని దేవుని వాక్యం క్లియర్గా మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. అందుకనే పసిపిల్ల స్థితిలో ఏం కావాలి? మనము ఎదగాలి. అంటే శరీర సంబంధులుగా మనం ఉండడానికి వీల్లేదు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధులుగా ఉండాలి, ఆత్మను నడుచుకోవాలి, ఆత్మని జ్ఞానం కలిగిన వారికి ఉండాలి. రెండోది ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏంటంట? చదువుకున్నాం కదా ఎబ్రిల్ అయితే, వాక్యాన్ని మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆశ. వాక్యాన్ని ఇంకా ఎంతగా వినాలి, ఇంకా లేక నేర్చుకోవాలి. ఒకవేళ నీకు వస్తే నువ్వు స్వయంగా కూర్చొని దేవుని ప్రార్థన చేయి, ఏం చేయి? బైబిల్ స్టడీ చేయి. కానీ అన్నీ మేము బోధించలేము. అర్థమవుతుందండి? మాకు తెలిసినంత మీకు బోధించాలనుకోండి, రోజు నెలలో 10 రోజులు పొద్దున సాయంత్రం కూర్చున్నా కూడా మేము బోధించగలము. కానీ వినగలరా? అయినా మీకు ఇంకా అనేక విషయాలు అన్నీ చెప్పలేము. అక్కడక్కడ ఏం చేయాలి? లైన్స్ మాత్రం గీచి ఇవ్వగలం అంతే. ఆ లైన్ పట్టుకుని వెళ్ళిపోవాలంతే. వెళ్ళారా? కానీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మూడోది ఏంటంట? విన్న వాక్యం ప్రకారం ఏం చేయాలి? మనము జీవించడం నేర్చుకోవాలి. తిన్న ఆహారం ఏం చేయాలి? మనం జీర్ణం అవ్వాలి. అప్పుడే శరీరానికి ఏమవుతుంది? బలం వస్తుంది, ఎదుగుతాం కూడా శరీరకంగా. మనసుకి ఏమవుతాం? ఎదుగుతాం. సరైన ఆహారం లేకపోతే మనిషి ఎదుగుతాడా? అలాగే ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? నువ్వు ఆహారం తినాలి, దాన్ని జీర్ణించుకోవాలి. అర్థమైందా? అప్పుడే నువ్వు ఆ వాక్య ప్రకారం నడవచే కృప దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ. ఇది మనము ఉండవలసిన తీరు. ఇస్సాకు పాలు విడిచి ఏం చేశాడు? ఆహారం తినే స్థితికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆహార స్థితికి వచ్చాడో, అర్థమైందా, అప్పుడు
ఈ శరీర స్వభావం కలిగినటువంటి ఈ యొక్క ఎవరంటే ఈ అడవి గాడిదే ఏమైంది తెలుసా, అతని దగ్గర నుంచి దూరము వెళ్ళిపోవడం జరిగింది. అంతే కదా, ఆ తర్వాతే కదా ఏమైంది, ఇస్మాయిల్ని ఏమయ్యాడు, వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడింది. అర్థమవుతుందండి. ఆ పసిపిల్ల ఆ చిన్నతనం వరకు కూడా ఈ గాడిద ఈ యొక్క ఇస్మాయిల్ కూడా ఆయనతోనే ఉన్నాడు. అంటే కొంతమంది హింసిస్తూ ఉన్నాడు, హింస కూడా జరుగుతుంది. అదే గలతీలకు రాయబడింది వాగ్దానం. చూడండి, గలతీలో ఒక మాట రాయబడింది, చదువుదాం, ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23 చదువు. 20 కాదమ్మా 29. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇక్కడ ఆగర్ సంతానం గురించి, శారా సంతానం గురించి రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. ఆగర్కు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు, శరీర సంబంధమైన వ్యక్తి ఏం చేశాడు, శారా ఒక కుమారుడు ఆత్మమైన వ్యక్తిని ఏం చేశాడు, హింసించాడంట. అర్థమైందా? కానీ ఎప్పుడైతే పాలు విడిచాడో, చదవం కదా, చదవండి, ఆ మాట చదువుకుందాం, అది కూడా చదవండి. ఆది కాండంలోకి వెళ్దాం. పాలు విడిచిన దినమున 21వ అధ్యాయము 9 నుంచి చదవండి. సరే 8 నుంచి చదవండి. ఆది కాండము 21వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరాశించుడు సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసై ఉండడని అబ్రాహాముతో నేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. చాలండి, అర్థమైందండి. ఎప్పుడైతే అంటే పాలు విడిచే వరకు ఇతనికి ఏం కలిగింది, హింస కలిగినట్టుగా మనం దేవుని వాక్యాన్ని మనం అర్థము చేయగలము. కానీ ఎప్పుడైతే పాలు విడిచిన తర్వాత ఏమైంది, ఇస్మాయిల్ తన ఎదుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకంటే ఈయన ఎదుగుతున్నాడు కాబట్టి. అర్థమైందండి. ఎప్పుడైతే ఎదుగుతావో ఆటోమేటిక్గా శరీర సంబంధమైన స్వభావం అనేటువంటిది ఏమవుతుంది, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ కోప్పడేది, కొట్లాడేది, గొడవలది, అసూయాల లోకం, ఆశలు, కోరికలు, ఇచ్చలు, ఇవన్నీ ఏమవుతుంది నీ దగ్గర నుంచి. ఆత్మలు ఎదుగుతూ ఉంటే అవన్నీ నీ దగ్గర దూరం అవుతుంది. అర్థమైందండి. అవన్నీ దూరం అవుతుంది, లేకపోతే నువ్వు అలాగే ఉంటావు. చివరి ఏసై వచ్చినప్పుడు ఏమవుతావు, ఇక్కడే విడవబడదు. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు మరణము అని దేవుని వాక్యం రాయబడింది. అందుకే ఎవరు కూడా మోసపోవద్దు. నేను యేసుని నమ్ముకున్నాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, విశ్వాసం పొందుకున్నానని మోసపోకూడదండి. నీవు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన జీవితం కలగాలి. ఆత్మంగా ఎదగడం నేర్చుకోవాలి. ఆత్మీయుడిగా నువ్వు ఏం చేయాలి, ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాం, ఇప్పుడు వారసులం కాగలము. వారసుడైనంత మాత్రాన, అర్థమవుతుందండి, కుమారుడైనంత మాత్రాన నువ్వేం కాగలవు, వారసుడు కాలేవు. ఎప్పుడవుతావు, ఆత్మీయంగా ఎదిగినప్పుడే. బాలుడుగా ఉన్నంత కాలం నువ్వు ఏం కాగలవు, కుమారుడు అయినప్పటికి కూడా ఏం కాలేవు, వారసుడు కాలేవు. ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగినప్పుడే, కుమారుడుగా నువ్వు ఎదిగినప్పుడే ఆ వారసత్వము యొక్క హక్కులు నీకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు ప్రియమారా. అందుకని ప్రియమైన ద్వారా మనము దేవుని కుమారులమైనప్పటికీ మన ప్రభువైన యేసుక్రీస్తు తను తాను దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆ కల్వార్సులు మరణించడం ద్వారా మనందరి గొప్ప ఐశ్వర్యము, లేకుంటే ప్రియమారా ఆ పరలోకంలో క్రీస్తుతో పాటు వారసులయ్యే భాగ్యమును మనకు అనుగ్రహింపబడినప్పటికీ కూడా మనము ఆత్మీయ ఎదగలేకపోతే ఆ వారసత్వాన్ని ఏం చేయలేము, మనము పొందుకోలేము. మన విషయాన్ని అర్థం చేసుకొని మనం ఆత్మీయ ఎదగటానికి, ఆత్మీయ బిడ్డలు ఉండటానికి, ఆత్మ అనుభవం కలిగిన వారం ఉండటానికి
సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం నా ప్రియ సహోదరి సహోదర, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు వాక్యం మన ఎదుకు వచ్చినది. ప్రభు స్వస్థముగా మనతో మాట్లాడి ఉన్నాడు. అబ్రహాం యొక్క సంతానంలో 3 గ్రూపులు ఉన్నట్టుగా చూసాం. 3 గుంపులు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒక గుంపు శరీరం బట్టి, సొంత ఆలోచన బట్టి పుట్టినటువంటి సంతానము, అది ఇస్మాయేలు, అడవి గాడిద లాంటి వాడు. రెండోది కెతురా సంతానము, ఉపపత్ని యొక్క సంతానము, అవసరాన్ని బట్టి పుట్టినటువంటి యొక్క సంతతి. ఇరువురు కూడా వారసులు కాలేకపోయారు. కేవలము వాగ్దానం బట్టి, దేవుని వాగ్దానం బట్టి, దేవుని ఆత్మను బట్టి పుట్టినటువంటి ఇస్సాకు మాత్రమే వారసుడు కాగలడు. ఇస్సాకు యొక్క స్వభావం మనం చూస్తున్నాం. ఇస్సాకు పుట్టినప్పటి నుంచి కూడా ఎంతగానో ఎదుగుతున్నాడు. ఆయన పాలు విడిచాడు. పాలు విడిచినప్పుడు అబ్రహాం గారు ఎంతో సంతోషించి గొప్ప విందు చేసినట్టు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అబ్రహాం సంతానం అయితే నువ్వు కూడా ఎదగాలి. నిజంగా వాగ్దాన సంతానం అయితే నువ్వు ఎదగాలి. దేవుని మూలంగా పుట్టిన వాడవైతే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఇంకా థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఇస్మాయిల్ స్వభావం ఉందేమో, కేతురా పిల్లల యొక్క స్వభావం నీలో ఉందేమో. ఇది ఒక్కసారి రక్షణ పరిశ్రమ చేసుకొని సరి చేసుకో. ప్రైజ్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆత్మ సంబంధం ఏంటంటే మనసు కలిగి ఆత్మీయంగా ఎదగడానికి నీ జీవితానికి ఇద్దరు మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా పాలు తాగే స్థితి నుంచి నువ్వు పాలు విడిచిపెట్టి హల్లెలూయా, ప్రైజ్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారు, సిద్ధపడవలసిన వారు అన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్మాయిల్ స్వభావం లేకుండా ఆయనకు వీల్లేదు. ఏదో అబ్రహాం దగ్గర ఏదో బహుమానం పొందుకుని వెళ్ళిపోవడం కూడా కాదు. మనం అందరం వారసులుగా కూడా దానికి దేవుడు పిలిచాడు. మనకి కన్నాడు. ఆయన అలా సంకల్ప ప్రకారం పదం పొలం ఉండే కొరకు ఆయన మన తన సత్యవాక్కుల కనిలోని దేవుని వాక్యం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా నేను కూడా నన్ను కన్నాడు. నేను ఆయన మూలంగా పుట్టాను, ఆయన వాక్యం మూలంగా పుట్టాను. నేను ఆయన నమ్మిన సత్యము. ఆయన వాక్యం ద్వారా నేను నూతన జన్మ పొందిన సత్యము. నాలో పరిశుద్ధాత్మ సత్యము. నేను వింటున్న వాక్యం సత్యమని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు కూడా వారసు ఉండే కొరకు అన్ని విషయాలు ఎదగడానికి నేర్చుకో. అలాగే ప్రేయర్గా ఎదురు నేర్చుకో. ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, మరోసారి రాత్రి కాల సమయంలో ప్రభా నీ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నీ ప్రజలమైన మా ముందు పెట్టినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ వాక్యం అయితే మా ముందుకు వచ్చిందో ప్రభు, ఆ వాక్యానికి పరిపూర్ణంగా మేము లోబడిన వారమై, ఆ వాక్యం నిలబడిన వారమై, అన్ని విషయంలో ఎదిగి ప్రభా వాగ్దాన సంతానముగా, ఆత్మ సంతానముగా, నీకు వారసులముగా, నీ కుమారులుగా ప్రభు ఎదగటానికి మరొక కృప దయచేసి మహిమ పొందాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరిచి నడిపించాలి. దీవించమని, ఈ రాజు సిద్ధపరచమని, వెళ్తున్న బిడ్డల కృపాసం ఉంచమని యేసు నడిపోస్తున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతం తోడై నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణుల వందనాలు.